నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. ప్రతి నాయకుడు పొలిటికల్ పవర్ఫుల్ కావాలి. గ్రామ స్థాయి నుంచి నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకుని నిజాయితీ, నిబద్ధతతో పనిచేస్తే నాయకుడికి జనాదరణ లభిస్తుందని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. కార్యకర్త నడవడికపైనే పార్టీ విజయాలు ఆధారపడి ఉందని, ప్రజా అవసరాలు గుర్తించి వాటిని పరిష్కరించే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. స్థానిక ఎన్నికల్లో 100% ఫలితాలు సాధించాలని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో యనమల దివ్యకు 32,000 మెజారిటీ సాధనే లక్ష్యంగా పనిచేయాలని యనమల పిలుపునిచ్చారు. పొలిటికల్ ఎంపవర్మెంట్, చాలామంది ఉన్నారు. ఎంపవర్మెంట్ అంటే వీళ్ళని సాధికారిత అంటారు తెలుగులో. సాధికారత అంటే మీకు పొలిటికల్గా పవర్ఫుల్ అవ్వాలి. ప్రతి ఒక్కరు రాజకీయంగా ఎక్కడ గ్రామాల్లో పవర్ఫుల్ అవ్వాలి. లేడీస్, మహిళలు అందరూ కూడా పవర్ఫుల్ అవ్వాలి పొలిటికల్గా. అదేవిధంగా రాష్ట్ర స్థాయికి ఎదగాలనుకున్నప్పుడు గ్రామ స్థాయిలో పటిష్టంగా ఉండి సర్వీస్ చేస్తే మీరు పార్టీకి కమిట్మెంట్ ఉంటే మీరు తప్పకుండా ఎదుగుతారు. ఎందుకంటే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తాయి. అందుకనే మీకు చెప్తాను, రాజకీయ పటిష్టంగా ఉండాలి. మీ గ్రామాల్లో మీరు కూడా పటిష్టంగా ప్రజలతో ఉండాలి. ఇక్కడికి వచ్చి నాకు కనిపించి ఎమ్మెల్యేలు కనిపించేసి మీరు ఎస్ కొట్టి జీర్ణాపతి కొడితే రేపు టికెట్లు రావు. రిజర్వేషన్ ఫైనలైజ్ అయిన తర్వాత కూర్చుంటాను నేను. ఎవరైతే ప్రజల నుంచి వస్తారో వాడికే ఇస్తాం టికెట్లు, దాంట్లో అనుమానం లేదు. ఎవరైతే గెలుస్తారో వాడికే. మీరు ఏమైనా చెత్త దుకాణాలు మానేసి మంచిగా పార్టీకి పనిచేయండి. నేను ఒక్కటే చెప్తున్నాను మీకు, నేను ఈ 4 రోజులు రాకపోవచ్చు, కానీ అది 4 రోజులు అంటే ఎలక్షన్ దగ్గర వరకు. ఎలక్షన్కి మళ్ళీ బయటకు వస్తాను. ఈ లోపల చేయవలసిన పని అంతా కూడా చేస్తాను. మళ్ళీ మీరందరూ కృషితోటి దివ్య 32,000తో డబల్ గెలవాలి. అలా గెలిపించబోదని మన యొక్క సత్తా తెలుస్తుంది.